ఇప్పుడు హైదరాబాదుల బాధ చెప్తా, వరద ముచ్చట కాదు. అయితే మన సర్కారోళ్ళు, వాతావరణ శాఖోళ్ళు, పోలీసులు ఏమన్నారు? బరాబర్ పగటిలి మస్తు వాన పడుతుంది, ఇక బయటకు వస్తే మునుగుడే, మీరు మునుగద్దంటే ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళొద్దు, పనులన్నీ బంద్ పెట్టుకోర్రి, అంతలావైతే కొలువులకు సెలవులు పెట్టుకోర్రి అని అన్నారట కదా. కానీ వాన వల్లే వరద రాలే. ఇప్పుడు గిదే పెద్ద రందవుతుంది పట్నం జనానికి. ఇక వాన పడనందుకు, వరద ముంచనందుకు మస్తు కోపానికి వస్తారు. అరే అవంటే హగ్గరు వరద ముంచలేదంటే ఇంకా దిల్కుష్ కావాలే కానీ రంది వడుడేంది, మునుగుడు ముంచుడు మీద ఈ పట్నం జనానికి గంతగన పాయన ఉన్నదా ఏంది అంటారా? పారి చెప్తా కానీ ముచ్చట. అసలు ఈ ముచ్చట ఎట్లా చెప్పాలనో అర్థమైతే లేదోల్లా. అయితే ఏం లేదోల్లా, మొన్న మన వాతావరణ శాఖలు ఏమన్నారు, 72 గంటల జోరు వాన పడుతుంది, అసలు తగ్గనే తగ్గది, ఏడజోడు నీళ్ళే కనబడతాయి, అందరూ పైలంగా ఉండాలి అని అన్నారా. ఇక పోలీసు వాళ్ళు అయితే పట్నం జనాలకు బయటికి వెళ్ళనే వెళ్ళొద్దన్నారు. స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చిర్రు, చాలా స్కూళ్ళల్లో ఒంటిపూట పడి నడిపిర్రు. సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా సెలవులే, చాలా మందికి ఇండ్లలోనే ఉండి పనులు చేసుకోమన్నారు. చాలా మంది కొలువులకు పోలే, దుకాణాలు తెరవలే, ఇండ్లలోనే ఉన్నారు. ఇక మున్సిపాలిటీలకు, పోలీసులకు సెలవులు తీసి పడేసిర్రు సర్కారోళ్ళు. అర్జెంట్ పనున్నా పెద్ద వానత్తది కాబట్టి ఎవ్వరు కూడా సెలవు తీసుకునేదే లేదని ఆర్డర్లు పోయినాయి. సరే అన్ని సెలవులు కూడా తీసుకోలేక ఆఖరికైతే 72 గంటల వాన ముచ్చట ఏమైంది, ఏం కాలే, ఎండ దేవుడు వచ్చిండు. అసలు నిన్న మొన్నటి కంటే ఇంకెక్కువనే కొట్టింది ఎండ. సూర్యుడే కిస్స కిస్స నవ్వుకుంటా కనబడ్డాడు, వానదేవుడేమో ముఖం దాచుకున్నట్టు చేసిండు హైదరాబాద్లో. ఇక ఇది చూసి పట్నం జనాలు, ఆఫీసర్లు నెత్తి పట్టుకున్నారు. ఓష్ని పెద్ద వాన పడుతుంది, మునిగిపోతుంది అనుకొని కొలువులకు సెలవులు పెట్టుకొని దుకాణాలు బంద్ పెట్టుకున్నోళ్ళు ఇప్పుడు ఎండ కొడుతుంది ఏంది, ఈ వాతావరణ శాఖలు గట్లెందుకు చెప్పిరని పరిషారైనరట. సెలవులు రద్దు చేసుకున్న మున్సిపాలిటీ ఆఫీసర్లు, పోలీసులు, సర్కారు ఆఫీసర్లు వీళ్ళేమో వాన రాకపోయే వరకల్లా బాధపడ్డారట. అయ్యో పెద్ద వాన మునిగిపోయేవా అని చెప్తే మేము నమ్మితిమి, బందోబస్తుగా ఉంటిమి, కానీ వాన ముచ్చటనే లేకపాయే, మాకు పనే లేదాయే, ఉత్త పుణ్యానికి మా సెలవులు నీళ్ళ పాలాయే, ఇంట్లోతో తిట్లాయే, వాతావరణ శాఖలు చెప్పిరని అర్జెంటు పనులు విడిచిపెట్టుకొని మరి ముంగడ పడితే అంత తిర్రమర్ర అయిందేందని వాళ్ళు గురుగుతురు. అంటే వాతావరణ శాఖలు చెప్పింది ఎందుకు తప్పైంది కావచ్చు? అసలు వానదేవుడే పట్నం జనంతో జాగుడుమూతలు ఆడిండా ఏంది? కానీ చూడు, అనుకున్నది అనుకున్నట్టు జరగకుంటే పట్నం జనం ఎంత ఫీల్ అవుతారో కదా. వాన పడుతుంది అన్నప్పుడు పడకుంటే కూడా బాధపడుతురోళ్ళ, అంటే వాన పడ్డా బాధనే, పడకున్న బాధనే ఉన్నట్టున్నది కదా, అట్లుంటది మరి.